కోటా కాదంటే కష్టమే. స్థానికంలో బీసీ ప్రాతినిధ్యం పరిమితమయ్యే ప్రమాదం. ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు. గత 2 టర్ముల ఎన్నికల గణాంకాలే సాక్ష్యం. సర్పంచ్, జనరల్ స్థానాల్లో గెలిచింది 20% లోపే. అందుకే కోటా చట్టబద్ధత కోసం ఏండ్లుగా పోరాటం. డిక్లరేషన్ పేరుతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ బీసీలకు పార్టీ కోటాతోనే సరిపెట్టేందుకు నిర్ణయం. కాంగ్రెస్ నిర్ణయంపై బీసీ సంఘాల మండిపాటు. రాజకీయ అవకాశాల కోసం చట్టబద్ధతకు డిమాండ్. కోటా కాదంటే మాత్రం కష్టం. ఏదైతే బీసీకి సంబంధించిన 42% ఏదైతే కోటా ఉందో అది కాదంటే కష్టమే అని చెప్పేసి కూడా మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట. ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు. ఓపెన్ కోటా ఏంటి? జనరల్కి సంబంధించిన దాంట్లో నిలిచి నెగ్గలేకపోతున్నారంట బీసీలు. గత 2 టర్ముల ఎన్నికల గణాంకాలే సాక్ష్యం. సర్పంచ్, జనరల్ స్థానాల్లో గెలిచింది అంటే సర్పంచ్కి సంబంధించిన జనరల్ ఎక్కడెక్కడైతే జనరల్ వస్తుందో అంటే జనరల్ అంటే ఏంది? ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా పోటీ చేసుకోవచ్చు దాంట్లో. కాబట్టి జనరల్లా గెలిచింది కూడా 20% అంట. 20% లోపే బీసీలు. అందుకే కోటా చట్టబద్ధ ఏళ్ళు అంటే అందుకే ఇదంతా లొల్లి మాకెందుకు, మాకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది బీసీ వర్గాలు. అందుకే మన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోయి డిక్లరేషన్ వచ్చి నేను పోతున్నా, నన్ను గెలిపించి నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నన్ను గద్దెనెక్కిపోయిర్రి, నేను ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మీకోసం నేను తెస్తాను మాట్లాడిండు. లాస్ట్కి వస్తే బీసీలను మళ్ళొక్కసారి మోసం చేసాడు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ఎందుకంటే వాస్తవానికి ఒక మాట మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. బీసీ బిల్లు 42% మంచి వాళ్ళకి నీట్గా సెట్ కావాలంటే దానికి ఏంది ప్రాసెస్? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పొచ్చు. అదొక రాజ్యాంగ పరంగా నిర్మితమై బిల్లులను ఆమోదింపజేసుకొని వస్తే చట్టబద్ధత రూపుదించుకొని వస్తే 42% రిజర్వేషన్ మనకు అయినట్టు, బీసీలకు న్యాయం జరిగినట్టు. అప్పుడు కానీ మేము పార్టీ నుంచి ఇస్తాం, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బీసీలకు 42% ఇస్తామని మాట్లాడితే అది సున్నా. అట్లీస్ట్ ఏ ప్రకారం ఇస్తారు మీరు? ఎక్కడైతే జనరల్ వస్తాయో అందులో మీ పార్టీ నుంచి సంబంధించిన అభ్యర్థిని నిలబెడతారు. ఏది? బీసీ క్యాండిడేట్. అంటే మిగతా కులాలు ఏం కావాలో మళ్ళీ వాళ్ళు పెడతారు. ఒకసారి ఇదంతా బీసీలను మోసం చేసే మ్యాజిక్, అంత జిమ్మిక్కి. దీనికి సంబంధించింది కూడా ఒకసారి 2019 ఎన్నికల ఓపెన్ కోటాలో జరిగిన బీసీలు గెలిచిన స్థానాలను ఒకటి మనం చెప్తా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. కేటగిరీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీ అధ్యక్షులు, జడ్పీ మెంబర్లు. మొత్తం స్థానాలు 12,687 సర్పంచులు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో. ఓపెన్ బీసీలు గెలిచినవి 17% గెలిచింది. అలా వార్డు మెంబర్లు 1,11,371 వార్డు మెంబర్లు ఉంటే 26% గెలిచారు బీసీలు. ఎంపీపీలు 543 మంది ఉంటే 15.7% గెలిచారు. ఎంపీటీసీలు 5,630 మంది ఉంటే 22.1% గెలిచారు. జడ్పీ అధ్యక్షులు 33 స్థానాలుంటే అందులో 3% గెలిచారు. జడ్పీ మెంబర్లు 529 మంది స్థానాలుంటే 14% గెలిచారు. అదేవిధంగా కౌన్సిలర్లు, చైర్మన్లకు వస్తే, కార్పొరేటర్లు, మేయర్లకు వస్తే 2,849 మంది కౌన్సిలర్స్ ఉంటే 29.65% గెలిచారు. చైర్మన్లు 2,020 ఉంటే 33.33% గెలిచారు. కార్పొరేటర్లు 511 స్థానాలుంటే 33.46% గెలిచారు. మేయర్లు 13 స్థానాలుంటే 0%. అంటే మేయర్లలో ఒక్కరికి కూడా బీసీ అనేది ఇయ్యలేదు. ఇది కథ. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న ప్రకారం వీళ్ళు జనరల్లో ఇచ్చినా కూడా 20% మించి గెలవలేదు. ఇక్కడ టోటల్ కౌంట్ చేసుకుంటే 12,000 మంది సర్పంచులు ఉంటే అందులో 17% గెలిచారు బీసీలు. ఇక అర్థం చేసుకోవాలి బీసీలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా మోసం చేస్తుందో. తిమ్మిని బొమ్మి చేసి ఏదో చేద్దాం ఎట్లా మళ్ళా మసిబూసి మారేడికా ఎట్లా చేద్దాం మళ్ళా తెలంగాణ బీసీలు నమ్మించి కామారెడ్డిలో కదా డిక్లరేషన్ ఇచ్చి మేము చేస్తామని చెప్పేసినప్పుడు ఎట్లా నమ్మిర్రు? అప్పుడు నమ్మడం వేరు, ఇప్పుడు నమ్మడం వేడు. మళ్ళీ వీళ్ళని ఎట్లా నమ్మియాలి, మాకు ఓట్ల రూపంగా వీళ్ళని ఎట్లా మలుచుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తర్జన భర్జన పడుతుందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి బీసీ బిడ్డలు మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా మోసపోవద్దు. మోసపోతే
ఈసారి మళ్ళీ మోసపోతే ఎలక్షన్ అనే ఒక ఆయుధం, ఓట్ అనే ఆయుధం మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈసారి మనం మళ్ళా మోసపోతివా గోసపడతాము, పక్కా మాట ఇది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.